అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్. ఇంకొక 2 రోజుల్లో చంద్రగ్రహణం రాబోతుంది కదా! ఆ గ్రహణానికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఏ రాశుల్లో ఏర్పడుతుంది, ఎవరెవరు చూడకూడదు, అలాగే గ్రహణ సమయాలు, గ్రహణ నియమాలు, ఆ సమయంలో మనం ఏం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది, ఏ రాశుల వారికి దోషాలు, వాటి పరిహారాలు వంటి అన్ని విషయాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే అసలు ఏమీ అర్థం కాదు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేంటంటే గ్రహణం అంటే ఏదో ఆకాశం విరిగి మీద పడిపోతుంది అనేంత భయపడిపోతుంటారండి కొంతమంది. అంటే చాలామంది మన హిందూ వ్యతిరేకులు ఉన్నారు కదా, వాళ్ళు జనాన్ని ఇలాగా భయపెట్టేస్తూ ఉంటారు గ్రహణం గురించి చాలా పుకార్లు పుట్టించి. కానీ మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడా కూడా గ్రహణానికి భయపడాల్సిన అవసరం లేదని చాలా ఉన్నాయి కథలైతేనే. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ఇక ఇది మాత్రం మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. గ్రహణం అంటే అస్సలు భయపడొద్దు. గ్రహణ సమయంలో మనం ఆ భగవంతుని నామాన్ని జపిస్తూ ఆయన నామస్మరణం చేసుకుంటూ విశేషమైన పుణ్య ఫలితాన్ని అయితే సంపాదించుకోవచ్చండి. ఇక ప్రథమంగా గ్రహణం సమయాన్ని తెలుసుకుందాం. సెప్టెంబర్ 7 భాద్రపద పూర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం ప్రారంభం రాత్రి 9:56 గ్రహణం పూర్తయ్యేది 1:26 మొత్తం గ్రహణం పూర్తి కాలం 3:28 అయితే ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో మనం మంచినీరు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో అవి మైలపడి ఉంటాయి. సైంటిఫిక్గా చెప్పాలంటే గ్రహణ సమయంలో మన జీర్ణక్రియ మందగిస్తుంది. ఆ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని గ్రహణానికి 9 గంటల ముందే అంటే ఆ రోజు మధ్యాహ్నం 1 గంటలోపు మన భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులు, చిన్నపిల్లలు మాత్రం సాయంత్రం 6 లోపు కూడా ఆహారం తీసుకోవచ్చు. ఇక ఈ గ్రహణం ఏ నక్షత్రంలో వస్తుంది, ఎవరికి మంచిది, ఎవరికి మంచిది కాదు అనేది కూడా తెలుసుకుందాం. ఈ గ్రహణం శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రంలో వస్తుంది. అలాగే రాశి ప్రకారం చూస్తే కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. కనుక కుంభరాశి వారు శతభిష పూర్వభద్ర నక్షత్రం వారు ఈ గ్రహణం చూడరాదు. ముందు వెనుక నక్షత్రాల వారు కూడా గ్రహణాన్ని చూడకూడదు అని మన పండితులు చెబుతున్నారు. అంటే ధనిష్ట మరియు ఉత్తరభద్ర నక్షత్రం వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక కుంభరాశిలో గ్రహణం ఏర్పడడం వల్ల శుభ ఫలితాలు పొందేటటువంటి రాశుల వారు ఎవరు అంటే మేషం, వృషభం, కన్య మరియు ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మకరం, మిథునం, తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఇక సింహరాశి, కుంభరాశి, మీనరాశి వారికి దోషం అయితే ఉంటుంది. మరి దోషం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానం చేయడం అనేది ప్రథమం. అన్ని రాశుల వారు కూడా ఈ పట్టు విడుపు స్నానం చేయడం అనేది మంచిది. గ్రహణం మధ్యలో ఏం చేయాలి అంటే హోమం చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా దేవతారాధన, జపాలు, ధ్యానం అన్నీ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆ దైవనామస్మరణ చేసుకోవడం అనేది చాలా మంచిది. గ్రహణ సమయంలో గోదావరి స్నానం చేయడం కూడా చాలా మంచిది. ఏ మహానదిలో అయినా సరే స్నానం చేయవచ్చు. సాధారణంగా రాత్రిపూట నదీ స్నానం అనేది నిషేధం. కానీ ఆ నియమాలు గ్రహణానికైతే వర్తించవని మన పండితులు చెబుతున్నారు. అలాగే పట్టు విడుపు స్నానాలు సముద్రంలో చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటికి రాకుండా నిద్రాస్థితిలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి పట్టు విడుపు స్నానాలు, పూజాది కార్యక్రమాలతో పాటు గ్రహణం తరువాత రోజు గ్రహణానికి సంబంధించిన దోషం ఉన్నటువంటి రాసుల వారు శాంతి దానాలు కూడా చేసుకోవాలి. అవి ఏంటంటే స్తోమత కలిగిన వారు బంగారంతో చేసినటువంటి రాహు ప్రతిమను కానీ, లేదా అంత స్తోమత లేని వారు వరిపిండితో చేసినటువంటి ప్రతిమను కానీ, పాలు, బియ్యము, చంద్రబింబము దక్షిణతో కలిపి మీ ఇంటి పురోహితునకు ఇవ్వవలెను. ఈ విధంగా గ్రహణ నియమాలు పాటించి పట్టు విడుపు స్నానాలు చేసి గ్రహణ సమయంలో పూజ, ధ్యానం, జపం లాంటి కార్యక్రమాలు కూడా చేసి శాంతి దానం చేయడం వల్ల గ్రహణం యొక్క శుభ ఫలితాలను మనం పొందవచ్చు. ఆ విధంగా అందరూ కూడా గ్రహణానికి సంబంధించిన విధి విధానాలు పాటించి ఆ భగవంతుని కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటున్నాను. ఇంకా మీ యొక్క జన్మ నక్షత్ర రాశులను బట్టి మీ యొక్క ఇంటి పురోహితులు చెప్పినటువంటి పూజలు, దానాలు చేయించుకుని గ్రహణం వల్ల ఏర్పడిన దోషాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ వినేసి గ్రహణ శాంతి కోసం మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఇంటి పురోహితుని సంప్రదించి వారు ఏ విధంగా అయితే సెలవిస్తారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది.
ఇక ఈ వీడియోలో మీకు గ్రహణానికి సంబంధించినటువంటి అనుమానాలు, అపోహలు అన్నీ తీరాయని నేనైతే అనుకుంటున్నాను. ఇక నుంచైనా గ్రహణం అంటే భయపడకుండా ఆ స్వామివారిని ఏ విధంగా పూజిస్తే మనకున్నటువంటి దోషాలన్నీ తొలగించుకోవచ్చో అదైతే అర్థం చేసుకోండి. ఇక ఈ సెప్టెంబర్ నెలాఖరులో వచ్చేటటువంటి సూర్యగ్రహణం గురించి కూడా మనం మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.